హలో వ్యూవర్స్, ఇదైతే మా జర్నీ వ్లాగ్. సో వీకెండ్ అని విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా ట్రైన్కే వెళ్ళే వాళ్ళము, కానీ ట్రైన్లో చాలా ఇబ్బంది అవుతుంది మిన్నుకి. సమ్మర్, అలాగే చాలా వేడిగా ఉంటుంది, రష్ కూడా చాలా ఉంటున్నారు. సో ట్రైన్కి వెళ్ళడం మానేసి ఇకపై బస్సే బుక్ చేసుకుంటున్నాము. అండ్ మాదైతే నైట్ జర్నీ. సో బస్ వచ్చేసి నైట్ 10 o'clock ఉంది. అనుకున్న టైంకి ఎప్పుడు వెళ్ళడం కుదరదు, ఒక్కోసారి 11 కూడా అవుతుంది. నైట్ అంతా జర్నీ కాబట్టి ఫుడ్ అయితే లైట్గా ఇడ్లీ దోశ తిని బయలుదేరిపోయాము. మధు అయితే ఇక్కడ మా మినీ ట్రావెల్ బ్యాగ్ని వెనకాల పెట్టేసి వచ్చాడు. వెళ్ళేది 2 daysకే కాబట్టి పెద్దగా లగేజ్ ఏం తీసుకోలేదు. మా ఇద్దరికంటే మిన్ను లగేజే ఎక్కువగా ఉంటుంది. సో ఇది ముగ్గురికి కలిపి ఒక చిన్న బ్యాగ్ అయితే ఉండే. సో ఇక్కడైతే అన్న వాళ్ళు మాకు బస్సు ఎక్కించడానికి వచ్చారు. మిన్ను అయితే బస్సు వచ్చిన కాడ నుంచి ఎక్కుదామని ఒకటే గోల చేస్తుంది. అన్న వాళ్ళకి బాయ్ చెప్పేసి బస్ ఎక్కేసాము. ట్రైన్లో ఇంటికి వెళ్ళినప్పుడు అసలు విసుగొచ్చేది, ఎప్పుడు దిగుతామా అనిపించేది. అస్సలు కంఫర్ట్గా ఉండేది కాదు, చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. బస్లో జర్నీ అయితే చాలా కంఫర్ట్. పడుకున్నామనుకో అసలు బస్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు, చాలా హోమ్లీ ఫీలింగ్. మేము బుక్ చేసుకుంది అయితే పైన స్లీపరు. సో పైనకి ఎక్కేసాము. బస్సు ఎక్కగానే మిన్ను అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఆ బెడ్కి అలాగే ఆ లైటింగ్కి తనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. బస్సు ఇంకా అప్పుడే బయలుదేరదు, ఎక్కి కూర్చుంటే వేడవుతుందని మధు ఇంకా పైనకైతే ఎక్కలేదు. సో వాళ్ళ డాడీ కోసం చూస్తూనే ఉంది. మిన్ను ఈ మధ్య డే టైంలో ఎక్కువగా పడుకుంటుంది. సో నైట్ టైంలో పడుకోవడానికి 11-12 అవుతుంది. సో మాకు నిద్ర వచ్చే టైంకి అదైతే చాలా హుషారుగా ఆడుకుంటుంది రోజు. మేము 2 రోజులు వీకెండ్ హాలిడేస్కి వెళ్తున్నట్టు లేదు, పర్మనెంట్గా వెళ్ళిపోతున్నామేమో అన్నట్టుంది మా బిల్డప్. ఇక్కడ బస్సు వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా అని మధు అన్న వాళ్ళని కూడా లోపలికి పిలుస్తున్నాడు. ఈ జర్నీలో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామందికి బస్ జర్నీ, లాంగ్ జర్నీ అసలు పడదు. కానీ మా ముగ్గురికి అలాంటి ప్రాబ్లం లేదు. నాకైతే ఎంత దూరం వెళ్ళినా జర్నీ సో ఏమనిపించదు. మాకు అన్న బయట నిలబడి వీడియో తీస్తుంటే మధు బస్సులో కూర్చొని అన్నని వీడియో తీస్తున్నాడు. మొన్న 20 days బ్యాకే మ్యారేజ్ కోసం ఆల్రెడీ విలేజ్లోనే 1 week ఉండొచ్చాము. సో చాలా రోజుల వరకు అయితే వెళ్ళామనుకున్నాము, కానీ సడన్గా ఒక ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఉండే. వీకెండ్లో వచ్చింది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే అసలు వెళ్ళే వాళ్ళం కాదు. బస్సు స్టార్ట్ అవ్వడానికి టైం ఉందని మధు ఇంకా పైకి ఎక్కకుండా సీట్లోనే కూర్చున్నాడు. బస్ స్టార్ట్ అయ్యే వరకని మధు సీట్లో కూర్చున్నాడు. కానీ మిన్ను వాళ్ళ డాడీ వస్తాడా రాడా అని పక్క పిలుస్తూనే ఉంది. ఈ జర్నీని మిన్ను ఎలా ఎంజాయ్ చేస్తుందో వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడాల్సిందే. ఇక్కడ నేనైతే మిన్నుకి అన్న వాళ్ళకి బాయ్ చెప్పని చూపిస్తుంటే దానికి పైనుండి అసలు కనబడట్లేదు. నేను బయటకి వేలు చూపిస్తుంటే అది ఇంకెక్కడెక్కడో చూస్తుంది. ఈ వీడియోస్ వెనకాల దాగి ఉన్న కెమెరామెన్ చూడండి అన్న. మేము వెళ్తున్న బస్సు అయితే చాలా కంఫర్ట్గా ఉంది. బస్సు ఎక్కాక మిన్ను చార్జర్ ఎక్కడ పెట్టాలి, బాటిల్ ఎక్కడ పెట్టాలి తనే మాకు చెప్తుంది. తనకి ఎలా తెలుసో మరి. బాటిల్ స్టాండ్ చూపించి ఇక్కడ పెడదామా, బాటిల్ పెడదామా అని అడుగుతుంది. అందులో బాటిల్ పెడతారా? ఏంటి పెడదాం? కూర్చో. దాంట్లో బాటిల్ పెడతారా? బస్సు స్టార్ట్ అవ్వగానే పోతున్నాం అని గోల చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి? అవునా? అండ్ కింద వాళ్ళ డాడీని చూస్తూ ఏమంటుందో వినండి. రావాలా, నేను రావాలా అని అంటుంది. రమ్మను, బస్సు వెళ్ళిపోతుంది, రాను. బస్సు వెళ్ళిపోతుంది దా అని పిలుస్తుంది వాళ్ళ డాడీని. నాకు
ఒక కిస్ అంటే వస్తాడంట. పోవాలా పైకి లా. ఫైనల్లీ మిన్ను పడుకునేసరికి 12 అయిపోయింది. సో బస్ అయితే బయలుదేరిపోయింది అండ్ మార్నింగ్ 4:30 వరకు హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ నిద్ర లేవగానే మిన్ను ఎక్కడికి వచ్చామని చాలా వింతగా చూస్తుంది. లేట్గా పడుకున్నా మళ్ళీ చాలా ఎర్లీగా లేసింది. సో ఫైనల్లీ మా డ్రాపింగ్ పాయింట్ వచ్చేసరికి 6:30 అయిపోయింది. అండ్ ఫైనల్లీ మేమైతే హైదరాబాద్లో దిగేసి సిటీ బస్ ఎక్కేసి లింగంపల్లి వరకు అయితే వెళ్ళాము. అంత ఎర్లీ మార్నింగ్ అయినా బస్సెస్ అయితే చాలా రష్గా ఉండే అండ్ జైరాబాద్ వెళ్ళడానికి కార్ అవైలబుల్ ఉంటే ఎక్కేసాము. ఇంతకీ మా జర్నీ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.